హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఈరోజు మేము ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి టెంపుల్ విజయవాడకి దగ్గరలో పెనుమాక అనే విలేజ్ ఆ టైప్లోనే ఉంటుందండి. విలేజ్ లాగే అమరావతి వెళ్ళే రూట్లో అనమాట. మనకి నియర్ బై ఉండవల్లి ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ క్షేత్రం ఉంటుంది. ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే, మనకి వెంకటేశ్వర స్వామి ఇక్కడ కింద ఫ్లోర్లో ఏమో వెంకటేశ్వర స్వామి ఉంటారు. లిఫ్ట్ కూడా ఫెసిలిటీ ఉంటుందండి. మనం నడవలేని వాళ్ళు, ఎవరైనా ఇబ్బంది అయిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అనమాట. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి నరసింహస్వామి సమేతంగా లక్ష్మీదేవి వీళ్ళు ఉంటారు. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 54 దివ్యక్షేత్రాలు ఉంటాయి కదా. అన్ని రకాల దివ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి స్వామివార్లు, అమ్మవార్లు చిన్న చిన్న టెంపుల్స్ లాగా నిర్మించి అందులో ప్రతిష్ఠించారు. అలాగే థర్డ్ ఫ్లోర్లో మనకి రంగనాయకుల స్వామి ఉంటారు కదా. రంగనాథ స్వామి అమ్మవార్లతో సమేతంగా శ్రీదేవి, భూదేవి, నీలాదేవి సమేతంగా మనకి నాగపడిగ ఉంటుంది. ఆ రంగనాథుల స్వామి ఉంటారు. ఎక్కువగా స్వామివారు శయన అవతారంలో, శయన అంటే పడుకొని ఉన్నట్లుగా ఉంటాయన్నమాట. చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా చాలా చూడదగ్గ ప్రదేశం అండి. ప్రశాంతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ అలాగా ప్లాన్ చేసుకొని ఒక 10 మెంబర్స్ అలా వెళ్ళేసి మార్నింగే ఏదైనా ఐటమ్స్ అలా వండుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్ అయిపోయినాక అలా ప్లాన్ చేసుకోండి. చాలా పీస్ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడికి దగ్గరలో ఉండవల్లి కేవ్స్ ఉన్నాయి, కొండపల్లి చుట్టుపక్కలన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా అమరావతి వెళ్ళే రూట్ అండి. చాలా బాగుంది. నల్లరేగడి నేల అనమాట. చాలా అద్భుతంగా వాటర్ కూడా కొంచెం తవ్వగానే వస్తుందన్నమాట. ఎన్ని జనరేషన్స్ ఉన్నా కూడా ఇక్కడ వాటర్కి అయితే ఇబ్బంది ఉండదు అనిపించిందండి. అంటే అంత తక్కువ లోతు తవ్వగానే వాటర్ అనేది ఊరుతుందన్నమాట. సారవంతమైన భూములు ఇవి అన్నీ కూడా చాలా బాగున్నాయి. పంటలు కానీ రకరకాల, అందుకనే ఇక్కడ రాజధాని ఇవన్నీ వస్తున్నాయి కదా. ఎంతమంది జనాభా ఉన్నా కూడా నీటికి కొదువు ఉండదండి. నీళ్లు మనకి సమృద్ధిగా ఎక్కడుంటాయో అభివృద్ధి అనేది అక్కడ పుష్కలంగా ఉంటుందన్నమాట. పుష్కలంగా నీళ్లున్న చోట అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది. పంటలు పండుతాయి, పశు సంపద, మనుషులు వీళ్ళంతా కూడా సస్యశ్యామలంగా ఉంటారు. ఇవంతా కూడా ప్రాజెక్ట్ టైప్లో కడుతున్నారండి. ఇదంతా ఒక కెనాల్ టైప్లో, అంటే వాటర్ స్టోరేజీ లాగా అనమాట. చాలా బాగుందనమాట. రోడ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. పొక్లేండ్రీ ఇవన్నీ చూశారు కదా. వర్క్లన్నీ కూడా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ టైం ఈసారి వచ్చేసరికి ఇంకా డెవలప్ అయి ఉంటుంది. చాలా బాగుందండి. ప్రశాంతంగా చూసాం కదా. మనం మాట్లాడుతూ ఉండగానే పెనుమాక గ్రామంలోకి. ఇక్కడ ఎక్కువగా చుట్టుపక్కల ఏమీ ఇల్లు ఉండవండి. కొండ ఉంటుంది, పెద్ద కొండ. ప్రశాంతంగా ఇక్కడ టెంపుల్ ఉంటుంది. ఇక్కడికి దగ్గరలో టీటీడీ వాళ్ళది ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందట. నెక్స్ట్ టైం వెళ్తాము. ఇది చూశారు కదా, ఎంట్రన్స్లోనే ఈ విధంగా మొత్తం అంతా ఉంటుంది. ఆవులు కానీ చక్కగా గోశాలు ఉంటుందన్నమాట. టెంపుల్ ఇది వచ్చేసి బయట సూర్యనారాయణమూర్తి ఈ టెంపుల్ అనమాట. ఇందులో సూర్య భగవానుడు చాలా బాగుంటారు. టెంపుల్కి ఎంట్రన్స్లో ఈ విధంగా ఫస్ట్ మనకి శంకరాచార్యులు స్టాచ్యూ ఉంటుంది. ఇది చూశారు కదా, ఆది శంకరాచార్యులు. ఆ తరువాత హనుమంతుడు ఉంటారనమాట. ఇక్కడ హనుమంతుడు కూడా లోపలన్నీ కూడా విగ్రహానికి వెండి అంతా ఉందన్నమాట. సేఫ్టీ వైజ్గా లాక్లు అవి వేశారు. ఇదంతా కూడా మనకి సూర్యనారాయణమూర్తి ఇక్కడ క్షేత్రపాలకుడు కాబట్టి ఆ రథం అవి ఊరేగింపు కోసం అన్నమాట. ఆ విధంగా కల్పవృక్షము అవన్నీ కూడా బ్రాస్తో చేయించి పెట్టారు. ఈ ఎంట్రన్స్లో హనుమంతుడు ఉంటారు. ఇది వచ్చేసి బస్ కూడా ఉందండి వాళ్ళకి. అంటే ఏదైనా ఉత్సవాలప్పుడు వేస్తారేమో. పసుపు, గంధం, స్వామివారికి అభిషేకం చేసినవి కూడా శుక్రవారం రోజు అవి కూడా దొరికాయండి. ఇక్కడే అనమాట. ఫోన్లు అవన్నీ కూడా మనం ఇక్కడ ఇచ్చామంటే వాళ్ళంతా కూడా లాకర్లో పెట్టి మనం దర్శనం అయిపోగానే 3 స్టేర్స్లో మనకి ఇస్తారనమాట. అన్ని దర్శనం చేసుకొచ్చాక ఫొటోస్ అవన్నీ తీరండి. సూర్యనారాయణమూర్తి దర్శనం అయ్యాక
ప్రసాదాలు అవి కూడా తీసుకున్నాము. చాలా బాగున్నాయండి ప్రసాదాలు కూడా. పులిహోర, వడ, మనకి తిరుమలలోలాగే వడ, లడ్డు, తర్వాత అప్పాలంటే ఇష్టమంట వెంకటేశ్వర స్వామికి. అందుకని మేము వెళ్ళింది కూడా శనివారమే అనమాట. అక్కడ శనివారాలు, సప్త శనివారాలు వ్రతం చేసుకున్న వాళ్ళు 7 వారాలు కంప్లీట్ అయ్యాక 8వ వారం అక్కడికి వచ్చి ఆ పూజారి గారి చేత చేయించుకుంటున్నారు. అక్కడ చేయించుకుంటే విశేషమైన ఫలితం ఉంటుందంట. అలా అని అక్కడ చెప్తున్నారు. ఈరోజు కళ్యాణము, సప్త శనివార వ్రతం ఉందని. ఈ టెంపుల్కి వెనకాలే ఇలా ఎవరిదో హౌస్ అండి, అది ట్రస్ట్దో, మరి ఈ టెంపుల్ కట్టించిన వాళ్ళదో. ఇంకా చుట్టుపక్కల ఏమీ లేవన్నమాట, అన్ని పొలాలే. ఆ టెంపుల్, ఆ హౌస్ ఉన్నది, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయన్నమాట. చూశారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో టెంపుల్ అంతా కూడా. ఎక్కువగా ఎంతమంది జనాలు వచ్చినా కూడా, క్రౌడ్ అలా వచ్చినా ఇబ్బంది లేకుండా. చూశారు కదా నల్లగా మట్టి అంతా ఎలా ఉందో. వర్క్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా బాగుందండి టెంపుల్ అయితే, ప్రశాంతంగా. కాసేపు తర్వాత మేము అక్కడి నుంచి విజయవాడ బయలుదేరామన్నమాట. విజయవాడ కొన్ని పనులు ఉన్నాయి, వర్క్స్, అవన్నీ చూసుకుందామనేసి ముందుగానే మేము ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకొని, మనకి షాప్స్ కానీ ఏవైనా ఓపెన్ చేసేసరికి టైం పడుతుంది కదా, అందుకనేసి ఈలోపు మేము టెంపుల్ దర్శనం అలా చేసుకుందాము. ఇంకా టైం ఉన్నట్లయితే అమ్మవారి దర్శనానికి కూడా వెళ్దాం అనుకున్నాము. కానీ లాస్ట్ వీకేనండి నేను కనకదుర్గమ్మ దగ్గరికి కూడా వెళ్ళొచ్చాను. ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, కొంచెం చల్లబడాక వెళ్దాంలే అనేసి ఇంకా అప్పటికే మాకు షాప్స్ అవన్నీ ఓపెన్ చేసే టైం అయిపోయింది. మళ్ళీ మేము రిటర్న్ అది వచ్చేసేయాలనేసి షాప్స్కి అయితే వెళ్తున్నామండి. కొన్ని ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అవన్నీ చూద్దామనేసి, అంటే ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ ఇలాంటివి తీసుకోవాలని ప్లాన్ వేసుకున్నామన్నమాట. ఫ్రిడ్జ్ తీసుకుందాం అనుకున్నాము. డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, మనకి బీరువా లాగా ఉంటుంది. ఇప్పుడు నాకున్న ఫ్రిడ్జ్లో వచ్చేసి 2 అండి. పాతవి వచ్చేసి అన్ని ప్రొవిజన్స్ థింగ్స్ అంటే స్టోర్ చేసుకునే పెట్టుకున్నాను. డైలీ వాడుకునేది అది యూజ్ చేసుకుంటూ ఉన్నాను కదా కొత్త ఫ్రిడ్జ్లో. అందులో కేక్స్ అలా చేసినప్పుడు నాకు స్పేస్ ఉండట్లేదు అనమాట. ఏవైనా ఎక్కువగా ఐటమ్స్ మనం పిండులు కానీ స్టోర్ చేసుకోవటానికి, కూరగాయలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అందులో సమ్మర్ సీజన్ వస్తుంది కదా, మాకు ఎక్కువగా మేము సిటీలో ఉండమండి. సిటీలో ఉన్న వాళ్ళకైతే ఫ్రిడ్జ్ అవసరం తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు కూడా వారానికి ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటున్నారు అనుకోండి. డైలీ వెళ్ళాలన్నా కూడా మార్కెట్కి అది నియర్ బై ఎవరికి ఉండవు కదా, ఎంత పెద్ద సిటీలో అయినా. తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటున్నారు. వీలైనంత వరకు ఫ్రెష్గా ఉండే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వాడటానికి ప్రిఫర్ చేయండి. మేము ఇక్కడికి వచ్చేసామండి. విజయ్ డిజిటల్స్ అనేసి మనకి ఏలూరు రోడ్లో ఉంటుందన్నమాట షాపు. బెంజ్ సర్కిల్ నియర్ బై ఉంటుంది. చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ కూడా, టీవీస్ దగ్గర నుంచి ఫ్రిడ్జ్లు. ఇదన్నమాట, ఈ టైప్లో ఫ్రిడ్జ్ చూద్దాము అనేసి. చూశారు కదా వేటికి అది డివైడ్గా ఉందన్నమాట నీట్గా. ఒకవైపు మనం హోమ్కి కావాల్సినవన్నీ కూడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ స్టోర్ చేసుకున్న, ఒకవైపు నేను కేక్స్ ఇవన్నీ కూడా నీట్గా పెట్టుకోవటానికి ర్యాకులుగా చాలా బాగుందన్నమాట. ఇదొకటి చూసామండి, చాలా బాగా నచ్చింది. తర్వాత వచ్చేసి మేము స్వీట్ మ్యాజిక్ వచ్చామన్నమాట. ఎప్పుడు వచ్చినా కూడా స్వీట్ మ్యాజిక్ కానీ, సుబ్బయ్య గారి హోటల్కి కానీ, ఎందుకంటే కొంచెం మాకు స్పెషల్స్ బాగా అక్కడ వెజిటేరియనే కాబట్టి బాగా నచ్చుతాయన్నమాట. నాన్ వెజ్ కూడా ఉంటుందండి ఇక్కడ స్వీట్ మ్యాజిక్లో. సుబ్బయ్య గారి హోటల్లో అయితే వెజిటేరియనే ఎక్కువగా తిన్నాము. ఇక్కడ మేము వచ్చేసి వెజిటేరియనే కాబట్టి మా వారు వెజిటేరియనే తింటారు. నేను ఇంకా శనివారం కాబట్టి మేము కూడా వెజిటేరియనే అనమాట. స్పెషల్ వెజ్ బిర్యానీ, ఇందులో పన్నీర్, కాజు ఇవన్నీ వేసి చేస్తారు. దాంతోపాటు కర్రీ కూడా ఇస్తారు. నార్మల్ వెజ్ బిర్యానీకి అయితే కర్రీ ఏమి ఇవ్వరు, ఓన్లీ సాంబారు పెరిగిస్తారు. అన్నీ అయిపోయినాక కొన్ని డెజర్ట్స్ అవి తీసేసుకొని తిన్నాము. మా బాబు కూడా వచ్చాడండి, చిన్న బాబు. ఇవంతా షాపింగ్ అయిపోగానే కొన్ని స్నాక్స్ అవి కూడా తీసుకున్నాము కావాల్సినవి. ఇంకా తర్వాత అయితే రిటర్న్ ఇంటికి వచ్చామండి. Thank you friends, thank you for watching, thank you for valuable time. Have a safe day. Please like, share, subscribe my channel Tulasi Vibes.